శాశ్వతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు అంటే ఇదే రోజున ఈ సమావేశం పెద్ద ఎత్తున జరుగుతుంది. నేను కూడా అటెండ్ అవుతాను, అందరూ అటెండ్ అవుతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంచి వాతావరణం, అందరూ పేరెంట్స్ వచ్చారు, కనీసం తల్లులు వచ్చారు. తల్లి తండ్రి కూర్చొని పిల్లల గురించి ఆలోచించుకుంటూ టీచర్తో మా అబ్బాయి ఎట్టున్నాడు, విద్యాశాఖని కన్సర్న్ మంత్రిని కూడా మీ అందరి తరపున అభినందిస్తున్నా. వండర్ఫుల్ ఐడియా ఇది, ఒక మంచి చరిత్రను తిరగరాసే ఐడియా. అలాంటి ఐడియా వాళ్ళకి రావడం చాలా సంతోషం. ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో ఎట్లా మార్కులు వేస్తారో చూశాను, దానికి యాన్యువల్ ఎగ్జామ్స్ లో ఎట్లా వేస్తారో చూశాను. వాట్సాప్ మెసేజ్ లో సాయంత్రం వచ్చేస్తుంది మీకు. ఇంకా మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు, మా పిల్లాడు స్కూల్ పోయాడా లేదా కనుక్కోవాల్సిన పని లేదు. పరీక్షల్లో కూడా రాసిన తర్వాత ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా మీకు పంపించేస్తాం, మళ్ళా వాట్సాప్ మెసేజ్ లో పంపించేస్తాం. చదువు విషయం ఇప్పుడే టీచర్ని అడిగాను, సార్ ఏంటా మీకు బాగుంటుందా అని అడిగాను. సార్ దీనివల్ల మాకు చాలా వెసులుబాటు వస్తుంది. ఇంత మునుపు పిల్లలు మా మాట వినేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు తల్లి తండ్రి వచ్చారు కాబట్టి మేము చెప్తే మా మాటకు కూడా పిల్లలు గౌరవిస్తారని టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారంటే మీకు తెలియకుండా పెను మార్పులకు దారి తీస్తా ఉంది. అంటే ఒక బాధ్యత. నేను ఆ విషయం మాట్లాడుతున్నా. బాధ్యత మన కోసరం, మన భవిష్యత్తు కోసరం. టీచర్స్ ఉన్నారు, నాకు టీచర్స్ అంటే ఒక గౌరవం. నేను ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేయలేదు. ఇప్పటి వరకు మీరు చూస్తే దగ్గర దగ్గర 11 డిఎస్సీలు పెట్టి 1,50,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం, డిఎస్ అనేది కంపల్సరీగా పెట్టేవాళ్ళం. ఎంతమంది రిటైర్ అయితే ఆ పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేసేవాళ్ళం. భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేపు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్ని మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్కి వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం. ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లందరూ కూడా పొజిషన్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఇస్తాం. అవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తగా సంవత్సరం క్యాలెండర్ స్కూల్స్ ప్రారంభించే ముందే వాళ్ళందరినీ కూడా పొజిషన్ చేస్తాం. ఎవరైనా మధ్యలో రిటైర్ అయినా అలాంటివి కూడా ప్రైవేట్ టీచర్లు తీసుకొని ఏ క్లాసులో కూడా టీచర్ లేడనకుండా టీచర్ని పెట్టే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఉమ్మడి రాష్ట్రంలో మీరు చూస్తే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం, 5 కిలోమీటర్లు ఒక హై స్కూల్ పెట్టాం, మండలంలో జూనియర్ కాలేజీ పెట్టాం, రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం, జిల్లాలో మెడికల్ కాలేజీ పెట్టాం. ఈ విధంగా మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ రోజు ఇంజనీర్లు వచ్చారంటే కొన్ని వేల వందల స్కూల్ కాలేజీలు పెట్టాం. డాక్టర్లు వచ్చారంటే 10ల సంఖ్యలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. దానివల్ల మన వాళ్ళు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, బ్రహ్మాండంగా చదువుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం, పేద పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చాం. ఇంకో పక్క ఆడబిడ్డలకి ఫస్ట్ టైం మీరు ఒకసారి చూస్తే గర్ల్ చైల్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చి 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి వాళ్ళ చదువుకు జీవితంలో సెటిల్ కావడానికి ఆ రోజు డబ్బులు ఇచ్చాం.